ఏ దారెదురైనా అని 'జాను' సినిమాలో పాట తాలూకు పల్లవిని మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం కదా! చూడని ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి నా ఫీడ్‌లో ఉంటుంది చూసేయండి. ఈ రీల్ ఇంకా ముఖ్యమైన దానికంటే ఎందుకంటే రీల్ చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. శాస్త్రి గారు ఈ పాటని ముగించిన తీరు మీరు అర్థం చేసుకుంటే ఈ రీల్‌ని వెంటనే అందరికి షేర్ చేస్తారు. ఇక మనం చరణాల విషయంలోకి వెళ్తే మొదటి చరణంలో ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ పుడుతుంటాను ఈ కాలం నన్ను మళ్ళీ కన్నట్టు ఎప్పుడు ఏదో ఒక కథ చెబుతుంటాను కానీ అవి ఎప్పటికీ పూర్తవు ఎందుకంటే నేనే ఒక అంతులేని కథని కాబట్టి గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక మౌనంగా గాలి ఎటు వీస్తే అటు వెళ్తున్నాను నిలకడగా ఉండడం అలవాటే లేదు కదా ఒక అడ్రస్ అంటూ లేకుండా తిరిగే ఒక లేఖ లాంటి నేను ఎందుకు నా మౌనంతో ఇలా నేను కేక వేస్తున్నాను అని పరస్పర విరుద్ధమైన పదాలు వాడి అతనే ప్రశ్నించుకుంటున్నట్టు రాశారు ఇక్కడ ఇక రెండో చరణంలో లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా నాలో ఉన్న ఏకాంతం అంటే సాలిట్యూడ్ నా చుట్టూ అల్లిన లోకం ఇది ఆ సాలిట్యూడ్ వింటున్నారా నేను నా నీడ చాలు ఇంకెవ్వరు అవసరం లేదు అని తన కంపెనీని తనే ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ లైన్స్లో అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చంతనే ఉన్న అంటూ ఊయలలూపింది నాకు హాయినిచ్చే ఆశలు దూరంగా ఉన్న దగ్గరగా అనిపించేలా అమ్మ చిన్నప్పుడే నేర్పించేసింది ఎక్కడో చందమామ ఉన్నా సరే అతని వెలుగు చల్లదనం మనం ఆస్వాదిస్తున్నాము అని నేర్పించింది ఊయలు లూపి లాలి పాడింది అని ముగిస్తారు నా జీవితంలో నేను చూడలేదు ఎంతకన్నా అద్భుతమైంది అందని చంద్రుడు అంత దూరాన ఉన్నా అతని వల్ల అల్లుకున్న వెన్నెల చల్లదనం మన చుట్టూనే ఉంది అన్న ఈ ఆనందం చాలు సాటిస్ఫాక్షన్ ఇస్ హ్యాపీనెస్ అని అద్భుతంగా చెప్తున్నారు సీతారామ శాస్త్రి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఇలాంటి అద్భుతమైన కవితని మా అందరి గుండెల్లోని చెక్కినందుకు మమ్మల్ని మాకే కొత్తగా పరిచయం చేసినందుకు మరి ఇలాంటి విశేషాల కోసం మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి వెండితెర వాకిట్లో.